ప్రభాస్ బర్త్డే రోజున స్పిరిట్ కి సంబంధించిన వీడియో ఏదైనా వస్తుందేమో అని ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. అంతా నిద్రపోయాక ఎప్పుడో అర్ధరాత్రి సందీప్ వంగ ఒక వీడియో వదిలాడు. అయితే అది వాయిస్ వీడియో మాత్రమే. బ్యాక్గ్రౌండ్ వాయిస్ రన్ అవుతుంటే బ్లాక్ స్క్రీన్ పై కొన్ని పేర్లు పడ్డాయి. అవి స్పిరిట్ లో యాక్ట్ చేసే నటీనటుల పేర్లు. ప్రభాస్, దీప్తి డిమ్రీ, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ పేర్లు ఆ వీడియోలో కనిపించాయి. కానీ కొరియన్ నటుడు డాన్ లీ పేరు మాత్రం లేదు. స్పిరిట్లో డాన్ లీ విలన్గా నటిస్తున్నాడన్న టాక్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మరి ఇంతకీ డాన్ లీ స్పిరిట్లో యాక్ట్ చేస్తున్నాడా లేదా? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అసలు ఇంతకీ ఈ డాన్ లీ ఎవరో తెలుసుకుందాం. సౌత్ కొరియాకు చెందిన డాన్ లీ 19 ఏళ్ల వయసులో అమెరికాకి వెళ్ళాడు. 10 సంవత్సరాల పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. తర్వాత అమెరికాలోనే మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్గా పనిచేశాడు. 2004లో డాన్స్ విత్ ది వింగ్ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. కొరియన్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ అంచెలంచెలుగా ఎదిగి హీరోగా మారాడు డాన్ లీ. 2012లో వచ్చిన ది నైబర్స్ మూవీలోని నటనకు బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకున్నాడు. అక్కడి నుంచి విభిన్న పాత్రలు చేస్తూ హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోని ఎటర్నల్స్ మూవీలో గిల్ గమేష్ అనే పాత్రను పోషించాడు డాన్ లీ. ఎటర్నల్స్ చిత్రంలో వన్ ఆఫ్ ద సూపర్ హీరోగా నటించి హాలీవుడ్ ఆడియన్స్ను అలరించాడు. కొరియన్ డబ్ అయిన వర్షన్కు కూడా ఇతనే డబ్బింగ్ చెప్పాడు. డాన్ లీని తన అభిమానులు మావేలి అని ముద్దుగా పిలుచుకుంటారు. అంటే లవ్లీ అని అర్థం. అలాంటి నటుడు టాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు అనగానే అదో పెద్ద న్యూస్ అయిపోయింది. డాన్ లీ గురించి మన వాళ్ళు గూగుల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే స్పిరిట్ మూవీ టీంలో ఎవరూ డాన్ లీ తమ సినిమాలో నటిస్తున్నాడు అని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. స్పిరిట్ డైరెక్టర్ సందీప్ వంగ రిలీజ్ చేసిన వీడియో ఎక్కడా డాన్ లీ పేరు కనిపించలేదు. దాంతో ఆయన స్పిరిట్లో నటించటం లేదన్న టాక్ ప్రారంభమైంది. అయితే స్పిరిట్ టీం స్పందించడం లేదు. కానీ కొరియన్ మీడియా మాత్రం ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది. సందీప్ అనౌన్స్ చేసిన కాస్టింగ్ లిస్ట్లో డాన్ లీ లేడు కాబట్టి స్పిరిట్లో అతను లేడని అనుకున్నారు. కానీ కొరియన్ మీడియా మాత్రం స్పిరిట్తో డాన్ లీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు అని ప్రకటించింది. సో కొరియన్ పాపులర్ మీడియా అయిన ముకోస్ తన సినిమా న్యూస్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మా డాంగ్ సియో అలియాస్ డాన్ లీ స్పిరిట్తో ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు అని, ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాను సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నారన్న వార్తను ప్రకటించింది. మొత్తానికి కొరియన్ మీడియా ఓ క్లారిటీ ఇచ్చింది.